మమ్మీ సవడికా అది మావ సంగతి. ఇదైతే నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, దట్టు సోలోగా వచ్చిన ఈ ట్రిప్ కి. ఇక్కడ రాగానే నాకు ఒక వింత ఏం కనిపించింది అంటే, ఇక్కడ దేవుళ్ళకి దీపాలకు బదులు మనం దాగే స్ట్రింగ్ బాటిల్ పెట్టి దాంట్లో ఒక స్ట్రా పెడుతున్నారు. ఇంకోటి వెల్కమ్ టు డే 1. నాకు 2 days బ్యాక్ ఒక కల వచ్చింది. నేను థాయిలాండ్ కు వెళ్ళి నా స్పెషల్ డే నేను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నట్టు. ఆ కళని నెరవేరుద్దామని చలో ఇంక ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన. దాని తర్వాత నాకు తెలిసిన అన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ప్యాకెట్ డీటెయిల్ తీసుకుని అయితే సీదా వచ్చేసిన. ఇంటర్నేషనల్ ట్రిప్ కదా, సో కొంచెం ఎక్సైట్మెంట్ తోని నైట్ అసలు అనుకోలేదు. దీని ఎఫెక్ట్ నాకు మార్నింగ్ పడ్డది. కొద్దిసేపు అవుతుండే నాకు ఫ్లైట్ మిస్ అవుతుండే. ఇంకా హరి బరిలో లేచి ఉబర్ బుక్ చేసిన. వితౌట్ బ్రష్ సీదా అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఫస్ట్ అయితే చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేసి అమ్మయ్య ఇప్పుడు కొంచెం రిలాక్స్ అనిపించింది. ఇంకా పొద్దుగా ఆకలేతుందని పక్కనే మెక్డొనాల్డ్స్ కనిపిస్తుంది. అక్కడ వెళ్ళి ఎక్కువ తింటే మళ్ళీ ఫ్లైట్ లో ఆగమవుతున్నామని చెప్పేసి లైట్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ ఇచ్చిన. ఇది కంప్లీట్ చేసినానో లేదో ఎమ్మటే అనౌన్స్మెంట్ చేసినారు, ఆల్ ప్యాసింజర్స్ ప్లీజ్ బి ఆన్ బోర్డ్ అని. ఇంకా వెంటనే ఆన్ బోర్డింగ్ వెళ్ళిపోయాను. ఇంకా ఫ్లైట్ ఎక్కేసిన 4.5 hours లో ఫుకెట్ ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాను. ఇంతకా స్పెషల్ డే ఏమనుకుంటున్నారు?